నమస్కారం హరర్ హరైజన్స్ వీక్షకులారా. ఈరోజు మనం ఒక భయంకరమైన రహస్యాలతో నిండిన కథను తెలుసుకోబోతున్నాం. ఈ కథలో మనకు ఒక పురాణ వీరుడు అశ్వత్థాముడు జీవితం, ఆయనకు జరిగిన న్యాయం, శాపం, ఇంకా ఆయన అమృతత్వం గురించి తెలుసుకుంటాం. అశ్వత్థాముడి పుట్టుక. ఇప్పుడు అసలు అశ్వత్థాముడు ఎవరు? ఆయన ఎలా పుట్టాడో తెలుసుకుందాం. అశ్వత్థాముడు ద్రోణాచార్యుడు మరియు కూపి కుమారుడుగా జన్మించాడు. ద్రోణాచార్యుడు అద్భుతమైన యోధుడు మరియు కౌరవులు, పాండవులకు గురువు. అశ్వత్థాముడు పుట్టినప్పుడు ఆయనను చూసిన ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక లక్షణం గమనించారు. ఆయన తలపై ఒక ప్రకాశవంతమైన రత్నం ఉంది. ఈ రత్నం ఆయనకు ఆకలి, దాహం మరియు అలసట నుండి రక్షణ కల్పిస్తుంది. అశ్వత్థాముడు ఒక అద్భుతమైన శిశువుగా ఎదిగాడు. శౌర్యం మరియు తెలివితేటలలో అపారంగా ఉన్నాడు. అశ్వత్థాముడి జననాన్ని కృష్ణద్వైపాయన వ్యాసుడు ఆశీర్వదించారు. జన్మించిన క్షణం నుండి అశ్వత్థాముడు యోధుడిగా, ధైర్యవంతుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన తండ్రి ద్రోణాచార్యుడు ఆయనకు యుద్ధ కళల్లో శిక్షణ ఇచ్చాడు. అతను ఒక ప్రతిభావంతుడిగా ఎదిగాడు. మహాభారతంలో అశ్వత్థాముడి పాత్ర. ఇప్పుడు మహాభారతంలో ఆయన పాత్ర ఏమిటి? అశ్వత్థాముడు యుద్ధంలో ఎలా పాల్గొన్నాడో చూడండి. అశ్వత్థాముడు దుర్యోధనుడికి అత్యంత సన్నిహితుడు. కౌరవ సైన్యంలో అశ్వత్థాముడు తన తండ్రి ద్రోణాచార్యుడి పక్కన నిలబడి యుద్ధం చేసేవాడు. యుద్ధంలో ఆయన ధైర్యం, శౌర్యం మరియు యుద్ధ నైపుణ్యం వల్ల ఎంతో మంది సైనికులను ఆకర్షించాడు. అశ్వత్థాముడు యుద్ధంలో పాండవ సైన్యంపై భీకర దాడులు చేసేవాడు. తన అసాధారణ యుద్ధ నైపుణ్యంతో అనేక మందిని హతమార్చాడు. అశ్వత్థాముడు మహాయోధుడిగా తన శౌర్యంతో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేవాడు. యుద్ధంలో ఒక ప్రధాన ఘట్టం, అశ్వత్థాముడు తన తండ్రి ద్రోణాచార్యుడు పాండవుల మాయమాటల వలన హతమార్చబడినప్పుడు జరిగింది. అశ్వత్థాముడు దుర్యోధనుడి అనుమతితో పాండవుల శిబిరంపై రాత్రిపూట దాడి చేసి అనేక మంది పాండవ సైనికులను, వారి పిల్లలను హతమార్చాడు. ఈ దాడిలో పాండవుల పిల్లలు కూడా హతమయ్యారు. ఇది పాండవులకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. అశ్వత్థాముడి ప్రతీకారం. తండ్రి మరణ వార్త అశ్వత్థాముడికి ఎంతో బాధను కలిగించింది. ద్రోణాచార్యుడు మరణం తరువాత అశ్వత్థాముడు పాండవులపై భీకరమైన ప్రతీకారం తీర్చుకోవాలనే సంకల్పం చేశాడు. దుర్యోధనుడి అనుమతితో అశ్వత్థాముడు రాత్రిపూట పాండవుల శిబిరంపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. అర్ధరాత్రి పాండవులు నిద్రిస్తున్న సమయంలో అశ్వత్థాముడు తన దాడిని ప్రారంభించాడు. పాండవ సైన్యంలో ఉన్న అనేక మందిని నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. ఈ దాడిలో పాండవుల పిల్లలు కూడా హతమయ్యారు. అశ్వత్థాముడి ప్రతీకారం దాన్ని చూస్తున్న ప్రతివారి హృదయాలను కుదిపేసింది. తన కొడుకులను హతమార్చాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థాముడిని వెంబడించాడు. ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగించాడు. ఈ రెండు మహాయుధాలు లోకం మొత్తం నాశనం చేస్తాయని భయపడిన యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. అర్జునుడు తన పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. కాని అశ్వత్థాముడు మాత్రం బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్లించాడు. బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కృష్ణుడు తన దివ్య శక్తులతో పరీక్షితుడిని రక్షించి అశ్వత్థాముడికి కుష్టు వ్యాధితో 3000 ఏళ్లపాటు ఒంటరిగా బతకమని శపించాడు. కృష్ణుడి శాపం. అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం వల్ల పరీక్షితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అశ్వత్థాముడి ఈ దురాగతం కృష్ణుడిని తీవ్రంగా కోపపెట్టింది. పాండవుల వారసుని హతమార్చడానికి చేసిన ఈ ప్రయత్నం క్షమించరాని పాపం. కృష్ణుడు తన దివ్య శక్తులతో పరీక్షితుడిని రక్షించాడు, కాని అశ్వత్థాముడికి శిక్ష అనివార్యంగా భావించాడు. కృష్ణుడు అశ్వత్థాముడిని ఆపి, నీ కారణంగా ఎంతో నష్టం జరిగింది. నీ దుర్మార్గ చర్యలకు శిక్షగా నీవు 3000 ఏళ్లపాటు కుష్టు వ్యాధితో బాధపడుతూ ఒంటరిగా జీవిస్తావు అని శపించాడు.
కృష్ణుడు ఆ శాపంతో పాటు అశ్వత్థాముడి నుదుట ఉన్న ప్రకాశవంతమైన రత్నాన్ని కూడా తీసేశాడు. ఆ రత్నం అతడికి ఉన్నంతవరకు ఎటువంటి భయము, ఆకలి, దాహం ఉండవు. ప్రస్తుతకాల విశ్వాసాలు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ కొందరు అశ్వత్థాముడు బతికే ఉన్నాడని విశ్వసిస్తున్నారు. ఉత్తరాదిన చాలామంది హిమాలయ పర్వత ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్ వంటి ప్రదేశాలలో అశ్వత్థాముడు ఒంటరిగా తిరుగుతాడని నమ్ముతున్నారు. అనేక కథలు చెబుతున్నాయి అతడు ఏడాదిలో ఒకసారి మాత్రమే ప్రదర్శనలోకి వస్తాడని. కొన్ని కథల్లో ఒక హోటల్కు వచ్చి కడుపు నిండా తిని 100 లీటర్ల నీరు తాగి మాయం అవుతాడని చెప్పబడుతుంది. అశ్వత్థాముడు ఒక శాపగ్రస్తుడు మాత్రమే కాదు, ఒక అమూర్తత్వం కలిగిన యోధుడు కూడా. ఆయన చరిత్ర, ఆయన శౌర్యం, ఆయన భయంకరమైన ప్రతీకారం అన్నీ మిళితమై ఒక రహస్యమైన కథను తయారు చేశాయి. అశ్వత్థాముడి కథ ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవచ్చు. కానీ ఈ కథ మనకు ఒక విషయం నేర్పిస్తుంది: శక్తి, ప్రతీకారం, శాపం అన్నీ మనిషి జీవితాన్ని ఎంతగా మార్చగలవో. మిత్రులారా, ఈ కథను ఇక్కడ ముగిద్దాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ హర్రర్ హరైజన్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతు మరియు ప్రోత్సాహం మనకు ఇలాంటి మరిన్ని ఆసక్తికర కథలు తీసుకురావడానికి